జగన్ రివర్స్ చెల్లదు. పోలవరం రివర్స్ టెండరింగ్కు కేబినెట్ ఆమోదం లేదు. విమర్శలు వెలువెత్తుండడంతో ఉత్తుత్తి సమీక్ష. ఆర్థిక శాఖ అంగీకారంతోనే సరిపెట్టిన వైనం. మెగాకు పనులు కట్టబెట్టిన ఏడాది తరువాత తిరిగ్గా శాఖ నుంచి మార్గదర్శకాలు. ఆ పనులు అప్పగింత చెల్లుబాటు కాదు. సరికొత్త న్యాయ చిక్కులపై సర్వత్రా కలవరం. ఇదండి. ఇప్పుడు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం రివర్స్ టెండర్లు వేసి మెగా సంస్థకు పోలవరం టెండర్లు ఇచ్చారు కదా, కాంట్రాక్ట్ ఇచ్చారు కదా. సో అది చెల్లదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అది చెల్లదు ఎందుకంటే అప్పుడు ఆమోదం లేదు, న్యాయ సమీక్ష జరగలేదు, అలాగే కేబినెట్ ఆమోదం కూడా లేదు. కాబట్టి చెల్లుబాటు అవ్వదని చెప్పి ఇప్పుడు మళ్ళీ టెండర్లు వేస్తారేమో, మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ని తీసుకొస్తారేమో. అదేదో పేరు ఎత్తకూడదని నేను చెప్పట్లేదు. సో ఇది కూడా అంతే. గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ మొదలెట్టాలి, గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ మొదలెట్టాలి. అందుకే కనీసం ఒక 10-15 ఏళ్ళు ఒకే గవర్నమెంట్ ఉండాలండి. 10-15 ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఉంటే కాస్త పాజిటివ్గా పరిపాలించే ఇప్పుడున్న గవర్నమెంట్ లాంటిది ఉంటే సానుకూలంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ పోలవరం వెనకెళ్తుంది, రాజధాని వెనకెళ్తుంది, విశాఖపట్నం వెనకెళ్తుంది, అన్ని వెనకెళ్తాయి. మళ్ళీ మొదలెడతారు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెడతారు. వాళ్ళు బాగా చేయలేదు, మేము బాగా చేస్తాము అని. అది కరెక్ట్ కాదు. అందుకే మన రాష్ట్రం గుజరాత్తో పోటీ పడాల్సిన రాష్ట్రం, కేరళతో పోటీ పడాల్సిన రాష్ట్రం, కానీ బీహార్తో పోటీ పడుతున్నాం నేరాల్లో, తమిళనాడుతో పోటీ పడుతున్నాం కక్షపూరిత రాజకీయాల్లో.